బ్రేకింగ్ న్యూస్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటపై ద్విసభ్య కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. రైలు ఆలస్యం అవ్వడం, తప్పుడు సమాచారం వల్లే ప్రమాదం జరిగినట్లు తేల్చింది. ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 14కి రావాల్సి ఉందని, అయితే రైలు టైంకి రాలేదని వివరించింది. అప్పటికే ఆ ప్లాట్ఫామ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయిందని, ఇంతలోనే 12వ ప్లాట్ఫామ్కు స్పెషల్ ట్రైన్ వచ్చిందని అనౌన్స్ చేశారని, దాంతో ప్రయాణికులంతా అటువైపుగా దూసుకెళ్లారని తేల్చింది. ఒక్కసారిగా ఎగబడటంతో మెట్లపై తొక్కిసలాట జరిగిందని చెప్పింది కమిటీ. నిన్నటి ఘటనతో రైల్వే శాఖ అలర్ట్ అయింది. ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్కు మరో 4 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, నిన్న జరిగిన తొక్కిసలాట ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఏదైతే జరిగిందో దాంట్లో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. దీనికి సంబంధించి కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఎటువంటి అంశాలను పొందుపరిచారు? రైట్ రేఖ, నిన్న రాత్రి న్యూఢిల్లీ స్టేషన్ లో తొక్కిసలాట ఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని కూడా ద్విసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ ద్విసభ్య కమిటీలో నార్థన్ రైల్వేకి చెందిన నర్సింగ్ దేవ్, పంకజ్ గంగ్వార్ ఉన్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా వారు దీనికి సంబంధించి సమావేశమయ్యారు. ఏదైతే విచారణ ప్రారంభించిన నేపథ్యంలో కూడా సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించిన తర్వాత ఏదైతే నిన్న రాత్రి 10 గంటల సమయంలో ప్రయాగ్రాజ్ వెళ్లే ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో 2 ట్రైన్స్ క్యాన్సిల్ కావడం, మరొక ట్రైన్ అంటే 2 ఒకే పేరున్న ప్రయాగ్రాజ్ ట్రైన్, ఒకటి ప్రయాగ్రాజ్ రెగ్యులర్ గా వెళ్లే ట్రైన్, ఒకటి ప్రయాగ్రాజ్ స్పెషల్ ట్రైన్స్, ఈ 2 ట్రైన్స్ ప్లాట్ఫామ్ రావడం, అక్కడ సమాచారం అనేది సరిగా ఇవ్వకపోవడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందనేది కూడా ప్రధానం తెలుస్తుంది. అంటే ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 14కి వెళ్లాల్సి ఉంది. ఇక మహాకుంభానికి వెళ్లేందుకు 14 ప్లాట్ఫామ్ పై ప్రయాణికులు అప్పటికి వేచి చూస్తున్నారు. రైలు రాకలో కొంత ఆలస్యమైంది. ఎంతలో ప్లాట్ఫామ్ 14 12 పైన ఏదైతే ప్రయాగ్రాజ్ సంబంధించి ప్రత్యేక ట్రైన్ ఏదైతే ఉందో అది అక్కడికి వచ్చిందంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఈ 14వ ప్లాట్ఫామ్ మీద ఉన్న ప్రయాణికులు 12వ ప్లాట్ఫామ్ మీదకు వెళ్లే సందర్భంలోనే మెట్లపై పైన ఎక్కేటప్పుడు దిగేటప్పుడు స్లోప్ ఉంటుంది కాబట్టి తోపులాట్లు ముందుకు పడిపోవడం, ఒకరిపై ఒకరు పడిపోవడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఇప్పుడు ఈ తొక్కిసలాటలో ప్రభుత్వం అంటే ఢిల్లీ పోలీసులు ప్రకటించిన అధికారిక సమాచారం ప్రకారం 18 మంది చనిపోయినట్లుగా వాళ్ళు ధృవీకరించారు. ఇక దానికి సంబంధించి తొక్కిసలాటకు సంబంధించి ఉదయం నుంచి కూడా ద్విసభ్య కమిటీ విచారణ ప్రారంభించింది. సీసీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలించింది. దీనికి సంబంధించి అంతా కూడా ప్రాథమిక రిపోర్ట్ అయితే తయారు చేసింది. ఇక అంటే ఈ రద్దీని నిర్వహించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నామని వారు చెప్పారు. అంటే ఈ రద్దీ అనేది ఊహించని రద్దీ, అనుకోకుండా ప్రయాణికుల రద్దీ పెరిగింది. దాని ద్వారా వారిని కంట్రోల్ చేయడంలో కొంత ఇబ్బంది ఏర్పడింది అనేది కూడా ఈ ప్రాథమిక నివేదికలో వారు తెలియజేశారు. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారి మనోవేదనకు మనందరం కూడా బాధపడ్డామనేది కూడా ద్విసభ్య కమిటీ ఇచ్చిన ప్రాథమిక నివేదికలో తెలియజేశారు. ఇక దర్యాప్తు ప్రారంభించాము, మొత్తం ఈ ప్రమాదానికి గల కారణం అధికారుల నిర్లక్ష్యమా ఏంటి, ఈ రైల్వే అనౌన్స్మెంట్ కి సంబంధించి కూడా వాళ్ళు అలసత్వం వహించారా, ఎక్కడ తప్పు జరిగిందనే కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించామనేది కూడా ప్రాథమిక నివేదిక అయితే ప్రజెంట్ ద్విసభ్య కమిటీ సభ్యులు తయారు చేశారు. మరోవైపు నిన్న ఢిల్లీలో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో మరో ప్రత్యేక రైలును ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు కేంద్ర రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు ఏదైతే 4 ట్రైన్లు ఏవైతే ఉన్నాయో అవి ఢిల్లీ నుంచి రెగ్యులర్ గా ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు, అంటే మరో 9 రోజుల పాటు ప్రయాగ్రాజ్ లో కుంభమేళా జరగబోతున్న నేపథ్యంలో జనవరి 13 నుంచి ప్రారంభమైన కుంభమేళా పవిత్ర స్నానం అనేది ఫిబ్రవరి 26 వరకు కొనసాగబోతుంది. ఇవాళ 16 కాబట్టి మరో 10 రోజులు మహాశివరాత్రి 26తో ముగిపోతోంది ప్రయాగ్రాజ్ లోని కుంభమేళా స్నానం. దానికి సంబంధించి మరో ప్రత్యేక 4 రైళ్లను కేంద్ర రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదనే విధంగా కూడా ఈ రైళ్ల రాకపోకలకు సంబంధించి పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. నిన్న ఏదైతే ఘటన జరిగిందో అటువంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా కేవలం ఒక ఢిల్లీలోనే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా దేశం నలువైపుల నుంచి ప్రయాణికులు, భక్తులు భారీ సంఖ్యలో ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రత్యేక రైళ్ల రాకపోకలకు సంబంధించి ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారం ఇచ్చే విధంగా కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసింది కేంద్ర రైల్వే శాఖ. ఇటు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర రైల్వే శాఖ, ఇటు యూపీ ప్రభుత్వం సమన్వయంతో ఈ రైళ్ల రాకపోకలకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేఖ, శివ, నిన్న జరిగిన తొక్కిసలాటలో సుమారు 18 మంది చనిపోయినట్లుగా చెప్తున్నారు. మరి 18 మంది మరణానికి కారణమైన రైల్వే శాఖ అధికారులు ఒకవేళ నిజంగా వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వలన వాళ్ళు మరణించినట్లయితే వారిపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి?
రైట్, ఇప్పటికే ఒక డిమాండ్ అయితే వినిపిస్తోంది. ఈ రైల్వే ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలి తన పదవికి అనేది కూడా ఒక డిమాండ్ అయితే వినిపిస్తోంది. ఇది కింది స్థాయి రైల్వే అధికారుల అలసత్వం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది అనేది కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుందంటూ కూడా ఇటు ప్రయాణికులు కానీ మరోవైపు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తూ ఉన్నారు. అంటే పోలీస్ వ్యవస్థ సరిగా లేదు, ఎంత పెద్ద మొత్తంలో ప్రయాణికులు వస్తున్న నేపథ్యంలో వారిని కంట్రోల్ చేయడానికి సరైన పోలీస్ వ్యవస్థ లేదని కొంతమంది చెప్తుంటే మరికొంతమంది పోలీస్ వ్యవస్థ ఉంది, కానీ అనుకోకుండా ఎంతమంది జనం రావడం వల్ల కంట్రోల్ చేయడంలో కొంత వారి వల్ల కూడా కాలేదు, అందువల్ల ఈ తొక్కిసలాట జరిగింది. మరోవైపు అనౌన్స్మెంట్ లో అంటే ఒకే పేరు గల 2 ట్రైన్లు, ఒకటి 14వ ప్లాట్ఫామ్ పైన, మరొకటి 12వ ప్లాట్ఫామ్ పైన ట్రైన్స్ రావాల్సి ఉంది. ముందుగా స్పెషల్ ట్రైన్ వచ్చిన నేపథ్యంలో 14వ ప్లాట్ఫామ్ మీదకి రెగ్యులర్ గా వచ్చి ప్రయాగ్రాజ్ ట్రైన్ రావాల్సి ఉంటుంది, కానీ స్పెషల్ ట్రైన్ ఏదైతే ఉందో అది 12వ ప్లాట్ఫామ్ కి రావడంతో అప్పటికే 14వ ప్లాట్ఫామ్ మీద వేచి ఉన్న ప్రయాణికులందరూ కూడా అంటే రెండింటిలో కూడా ప్రయాగ్రాజ్ అని ఉన్న నేపథ్యంలో వారు కూడా ప్రయాగ్రాజ్ ట్రైన్ ఎక్కాల్సి ఉంది కాబట్టి అది స్పెషల్ రెగ్యులర్ గా వచ్చేది అనేది వారు కొంచెం అవగాహన లేకపోవడంతో వారందరూ కూడా 12వ ప్లాట్ఫామ్ కు వెళ్లేందుకు ప్రయత్నించడంతోనే అందరూ తొందరపాటులోనే తొక్కిసలాట జరగడం, 18 మంది చనిపోవడం, అనేక మంది గాయాలు పాల్గొవడం కూడా చూసాం. దీనిలో ఎక్కువగా ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలే ఎక్కువగా ఉన్నారు, ప్రయాణికులే ఉన్నారు. వారందరూ కూడా నిన్న అందరూ కుటుంబ సమేతంగా అందరూ వెళ్లేందుకు ప్రయాగ్రాజ్ సిద్ధమయ్యారు. దానిలో భాగంగానే కొంచెం ఈ కోఆర్డినేషన్ మిస్ కావడం, ఒకే పేరు ట్రైన్ పేర్లు ఒకటే ఉండడం, అది స్పెషల్ రెగ్యులర్ అనేది కూడా వాళ్ళు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒకేసారి అనౌన్స్ చేయడంతోనే వారందరూ కూడా ఎక్కడ ట్రైన్ మిస్ అవుతుందనే తొందరపాటులో ఒకరికొకరు తోచుకుంటూ వెళ్లే సందర్భంలో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. దానిలో భాగంగానే 18 మంది చెందారు. మరికొంతమంది పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. LNJP లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రిలో ప్రజెంట్ ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఇటు కమిటీ కూడా త్వరలోనే నివేదిక సమర్పించేందుకు ఇప్పుడు విచారణ ప్రారంభించింది. ప్రాథమిక నివేదికనైతే ప్రజెంట్ కేంద్ర రైల్వే శాఖకు ద్విసభ్య కమిటీ సభ్యులు సమర్పించారు. దర్యాప్తు ఇప్పుడు ప్రారంభమైనట్టు కూడా వారు చెప్తున్నారు. ఎవరైతే దీంట్లో అలసత్వం వహించారో రైల్వే అధికారులు, ఆ డ్యూటీ టైంలో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించే విధంగా కూడా చర్యలు తీసుకునేందుకు ద్విసభ్య కమిటీ నిర్ణయించుకుంది. ఇప్పుడు అసలు ప్రాథమికంగా తప్పు ఎక్కడ జరిగింది, ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ తొక్కిసలాట జరిగిందనే కోణంలో ముందు దర్యాప్తు అయితే ప్రారంభమైంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.